రిషేల్ ఏడు మల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయనో. భోగి పళ్ళు పొయ్యాలి బేబీకి ఏమి దిష్టి కొట్టింది నాయనో. మొగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమట్లు పట్టాయిరో. మంచగొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాగిరో. హే మొగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమట్లు పట్టాయిరో. మంచగొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో. మీదిగో పట్టుకొచ్చినాను రో. భగ్గుమంటూ మండుతాదిరో. పేక చెయ్యిరో పేకులాడ మందిరో. సందు చూసి సర్దుకోరో. హోయ్ కోడి చుట్టూ ఉందని కోడి పుంజు కావురో. కాలు దువ్విరాకయ్యో ఎక్కిరించిన ఎంత చక్కగుంటవే నా పడుచు పావురాయో. అలా మాయ మాటలాడితే అయిపోనయ్యో. బలాదూరు మానకుంటే భరతం పడతడు మా మామయ్య. హరిలో రంగా హరి చూడరో దినల్లరి. గాదెలో నిండే వరి వీధిలో చిందేసిరి. సువ్వి సువ్వి గొబ్బిళ్ళ పాటకి నవ్వి నవ్వి తాళాలు వెయ్యరో. ఎంత గోల పెట్టినా నెత్తి మీద కొచ్చెరో కొంకుడు స్నానాలు. చింతమొద్దుల అంట నిద్దరెందిరా ఏమాయ పౌరుషాలు. ఎముకలు కొరికే ఈ చలి పులిని చెమటలు కక్కించరో. ఆ మంచు గడ్డిలా అవున్నరేది మంటపాలు చెయ్యలేరో. ప్రతి ఇంట బూరెల వంట మొహబాగుంది సరే. కనుందాక కక్క ముక్క దొరకదు అది ఒక లోటే కదరో. సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో. గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో. తెలుగింటలో గిళ్ళలోనికి పెద్ద పండగొచ్చింది చూడరో. కిల కిల సందళ్ళతో ఇలా కొత్త పొద్దు తెచ్చింది చూడరో. సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో. గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో. ఏ సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో. గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో. జడ్జెస్ ఓవర్ టు యు. రిషిల్ సార్ మంచి పాట నాన్న. శాస్త్రి గారు రాసిన చాలా మంచి పాట. శ్రీగారి సంగీత దర్శకత్వం. ఈ సినిమాలో నేను కూడా ఒక పాట రాసే అవకాశం నాకు లభించింది. ఐరే హై జాంపండ్ రోజు రాశాను. ఇందులో చాలా మంచి పాట. నువ్వు పాడిన విధానం ఏంటంటే చాలా అలా ఎత్తులు పల్లాలు చాలా ఉన్నాయి పాటలో. దానికి తగినట్టుగా నువ్వు నీ గాత్రం ఎందుకో దాన్ని అందుకోలేకపోయిందని నా భావన. ఏడు మల్లెలెత్తు సుకుమారికి కదా. ఏడు మల్లెలెత్తు అంటే అర్థం ఏంటి? అంటే ఏడు మల్లె కొప్పల ఎత్తు. ఆహా, అలా అది కాదు. ఒకప్పుడు ఒక రాణి తనకి కోడలుగా ఒక అమ్మాయిని చేసుకోవాలని అనుకొని ఆ అమ్మాయి
సౌకుమార్యాన్ని పరీక్షించాలనుకుందంట. అమ్మాయి ఎంత సున్నితంగా, ఎంత సుకుమారంగా ఉందని పరీక్షించాలనుకొని, ఆ పరీక్ష ఏంటంటే అమ్మాయి పడుకునే పరుపు కింద 7 మల్లెల్ని అలా వరుసగా పెట్టిందంట. పెడితే ఆ 7 మల్లెల ఎత్తుకి ఆ పరుపు సమతూకం దెబ్బతిని ఆ అమ్మాయి చర్మం నలిగిపోయిందంట. అంటే ఆ మల్లెలు ఒత్తుకొని పోయినా కూడా అమ్మాయి చర్మం నలిగింది. అంత సౌకుమార్యంగా ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని 7 మల్లెలెత్తు అమ్మాయి, ఆ అందాన్ని 7 మల్లెలెత్తు అందం అని అంటారనమాట. ఇది కథ. నువ్వు బాగా ప్రయత్నించావురా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. గొంతైతే ఎంత బాగుందో, అసలు బుల్లెట్ లాగా ఉంది. మొదటి వాక్యం ఎంత అద్భుతంగా పాడావో. పోతున్నా కొద్దీ ఏదో ఒక చిన్న ఇబ్బంది. ట్యూన్లో కూడా చాలా చాలా మలుపులు మెలికలు ఉండడం వల్ల కొంత దూరం మాత్రమే ప్రయాణించావురా. థ్యాంక్ యూ సార్. రిషిల్, సార్ యాక్చువల్లీ నీ స్ట్రెంగ్త్ పిచ్చింగ్. ఎప్పుడు నువ్వు పిచ్చింగ్ 100% యాక్యురేట్గా ఉంటుంది. ఈ రోజు ఆల్సో ఈ సాంగ్ ఇట్స్ అ డిఫికల్ట్ సాంగ్ టు పర్ఫామ్. 5-6 సింగర్స్ వేరే కొద్దిగా లో ఆక్టేవ్లో మెలడీ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్లీ స్టార్ట్స్ ఇన్ లిటిల్ హైయర్ ఆక్టేవ్ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడే మేనేజ్ చేయడం కొద్దిగా కష్టమైంది నీకు. కానీ మంచి ప్రయత్నం చేశావు. ఎప్పుడు నీది 100% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ రోజు ఏదో కొద్దిగా ఇలా అలా అయింది. బట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎందుకంటే నువ్వు యూఆర్ ఆల్వేస్ వెరీ ఆనెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది అన్న. ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి పాడినటువంటి పాట కదా, ఎవరి లైన్స్ వాళ్ళు సెపరేట్ గా పాడేస్తారు, రికార్డ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అదంతా తీసుకొచ్చి ఒక గొంతులో రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఐ ఆల్సో ఫెల్ట్ అదేంటి సడన్ గా, సో ఆ డిస్కంఫర్ట్ ఉన్నందు మూలంగా పిచ్ కూడా అటు ఇటు అవడం అయింది. దీనికి మించి నీ గురించి ఈ పాట గురించి ఇంతకంటే స్ట్రెచ్ చేయదలుచుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. చాలా రోజుల తర్వాత విన్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్. నువ్వేమన్నా స్వీట్లు తీసుకొచ్చా అందరికి? అవును సార్. ఏం తెచ్చా? అరిసెలు తెచ్చాను సార్. బెల్లం అరిసెలు. తెలుగు సినిమాల్లోని సూపర్ హిట్ పార్టీ క్లబ్ సాంగ్. ఆ పాటలతో ఈ పిల్లలు మనల్ని ఉత్సాహపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. క్లబ్ అంటే అర్థం సంఘం. అందరూ అంటే ఒకే మానసిక స్థితి ఉన్న వాళ్ళ సమావేశం. నిజాన్ని చెప్పాలంటే ఇది ఒక సంగీత సంఘం. మనమెప్పుడు క్లబ్ సాంగ్సే. చాలా హుషారుగా పాడావు. సినిమాకి వెళ్దామంటే సిల్లర్ గాళ్ళ టెన్షనా. చాలా చక్కగా పాడి ఘంటసాల గారిని గుర్తు చేసావమ్మా. పువ్వా పువ్వా అంటాడు ఆటో అప్పారావు. బంగారు కొండ మీద శృంగార కోటలోన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. వాటిగా వద్దంటావా, వాటిగా వద్దంటావా. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు సింగారం గాను. 1-2 గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్. బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు. పాటకి న్యాయం చేసావు, ఎపిసోడ్ థీమ్ కి అన్యాయం చేసావు. అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే. పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. తను కూడా పువ్వులాగా భావంలో ఉందని చెప్పడం అన్నది చాలా గొప్ప అభివ్యక్తి. కాసర్ల శ్యామ్కి మనస్ఫూర్తిగా అభినందనలు. రాములా నన్నాగం చేసింది రో. అనుకుతగా మనిషికడుండి వాడిలో నా వేడి ఉంటాయా. ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడాను. కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన కొలిచేస్తూ గజా లెక్కన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గీతాంజలి. ఆడించేందుకు మీ చేతుల్లో అవుట్ అయ్యేందుకు సై. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. మాటలు లేవు, చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? నువ్వెవరో నేనెవరో ఈ క్షణాలు కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదా. కడితే కురుకులమంటూ చూస్తారు. మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నీ పెర్ఫార్మెన్స్ కి షార్టెస్ట్ స్పందన ఏంటంటే తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. నేను తస్లీం ఎలా చెప్తాను.
దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా అంటావా మావా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. ఎంత బాగుందో. అండ్ నువ్వు అసలు ప్రతి పదానికి నీ యాక్టింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. నేను తాగితే కొండది కళ్ళు గిరగిర తిరిగాయి. కంటెస్ట్ చేశాను, ఓకే అన్నారు, పాట పాడాను, బాగుందన్నారు, మరి కాసేపట్లోనే ఎలిమినేషన్ చేశారు. నాకింకా ప్రోగ్రాంతో పని ఏముంది? డోంట్ కేర్